హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఉదయాన్నే మేమైతే పూజ అయితే చేశాము. పోలిపాడ్యమి పూజ అనమాట. కార్తీక మాసం ఆఖరి రోజు. మీ అందరికీ తెలుసు కదా! ఈరోజు పోలిపాడ్యమి అని ఈ కథ గురించి కూడా మీకు తెలుసు కదా! అదేనండి. కార్తీక మాసం ఆఖరి రోజు పోలేరమ్మ స్వర్గానికి ఎలా ఎళ్ళిందో ఏంటో. ఎందుకంటే పోలేరమ్మ అత్తగారైతే ఏడుగురు కోడళ్ళంట. ఏడుగురు కోడళ్ళైతే ఒక ఆరుగురు కోడళ్ళనైతే నది స్నానానికి తీసుకెళ్ళి పూజలకి తీసుకెళ్ళేదంటే పోలేరమ్మనైతే తీసుకెళ్ళేది కాదంట. తన బావి దగ్గరే స్నానం చేసి, వెన్న చిలికి ఆ వెన్నతో వచ్చిన నెయ్యి కాచి తన ఒత్తు చేసుకుని కార్తీక మాసం అంతా కూడా పూజ అయితే చేసేది. అదే కథ. నేను చిన్నగా చెప్పేసానంతే. మీ అందరికీ తెలుసు కాబట్టి. కాబట్టి మేమైతే మా ఊళ్ళో అయితే ఈరోజైతే పూజ అయితే చేశాము. కార్తీక మాసం ఆఖరి రోజు కాబట్టి మనమంతా కూడా పూజ అయితే చేయాలి. కార్తీక మాసంలో అన్ని రోజులు చేయకపోయినా కొన్ని కొన్ని మంచి రోజులైతే మనమైతే పూజ అయితే చేసుకుంటాము. పోలేరమ్మ అయితే చాలా భక్తితో చేసింది. మనం అంత భక్తి కాకపోయినా సరే ఏదో మనం వచ్చినంతలోనే మనమైతే అందరం పూజ చేసుకుంటాం. మీరందరూ కూడా ఎలా చేశారో ఏంటో కామెంట్ రూపంలో అయితే చేయండి. వీడియో గాని నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. చూసారా? అక్కడ పెద్దగా ఎలుగుతుంది కదా! మంట ఏంటనుకుంటారు. అది చలిమంట కాదండి. పెద్ద ఒత్తయితే ఎలిగించారు ఈరోజు. ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి చన్నీళ్ళతో స్నానం చేసి అయితే పూజ అయితే చేసుకుంటారు. ప్రతిరోజు చేయకపోయినా మంచి రోజుల్లో అయితే పూజ అయితే జరుపుకుంటారు. నేను కూడా అలానే చేస్తాను. ప్రతిరోజు చేయనవసరం లేదు. మంచి రోజుల్లో చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.